ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి. గోల్డ్, డైమండ్స్ అండ్ సిల్వర్. నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస సినిమాలు హిట్ కొడుతున్న దర్శకుడు. రాజమౌళి పేరు చెప్పగానే తెలుగు ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ రికార్డులు గుర్తుకొస్తాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్లను సూపర్ స్టార్లను చేసిన ఘనత ఖచ్చితంగా రాజమౌళికే దక్కుతుంది. ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి తన సత్తా చాటారు. అలాంటి దర్శకుడితో సినిమా చేయాలని హీరోయిన్స్ కలలు కంటారు. ఇక రాజమౌళి దగ్గర నుంచి సినిమా వస్తుందంటే చాలు చాలా మంది హీరోలు తమ సినిమాను వాయిదా వేసుకుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం శ్రీమంతుడు సినిమాను బాహుబలి కారణంగా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. బాలీవుడ్ హీరోలు సైతం తమ సినిమాలను విడుదల చేయడానికి వెనుకాడతారు. అలాంటిది ఒక హీరో ఏకంగా రాజమౌళికి పోటీగా తన సినిమాను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన బాహుబలి సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి 2 పార్ట్లను కలిపి విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 31న బాహుబలి ఎపిక్ విడుదల కానుంది. అయితే అదే రోజున మాస్ మహారాజ్ రవితేజ నటించిన మాస్ జాతర సినిమా సైతం విడుదల కానుంది. మాస్ జాతర సినిమా కొత్తగా వస్తున్న సినిమా అయినప్పటికీ బాహుబలి వంటి ఎపిక్ సినిమా విడుదల ఉన్న సమయంలో మాస్ జాతర విడుదల చేయడమే ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకరోజు వాయిదా వేసుకుంటే బాగుంటుందని కొందరు భావిస్తుండగా బాహుబలి వల్ల మాస్ జాతర సినిమాకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రాజమౌళి బాహుబలి సినిమా రిలీజ్ ఉండగానే రవితేజ తన సినిమా విడుదల చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.